హలో అండి. వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మనం చేయబోయేది మష్రూమ్ పులావ్. మష్రూమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా పులావ్ చేసుకుంటే మాత్రం మనకి తినడానికి చాలా ఈజీగా అనిపిస్తది. మీకు ఆ టేస్ట్ అనేది కూడా తెలియదు దీంట్లోని. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనం ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక దీంట్లో నేను ఒక 2 బే లీవ్స్ ఒక 4-8 పెప్పర్ కార్న్స్ వేసుకున్నాను. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్లూసెంట్ వచ్చినంత వరకు మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడైతే నేను మష్రూమ్స్ అనేవి వీటిలో వేస్తున్నాను. మష్రూమ్స్ని ఓవర్ కుక్ చేయొద్దు. జస్ట్ అవి కొంచెం లైట్గా సాటే చేస్తే సరిపోతుంది. దీని నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా, అయితే ఇప్పుడు చూసారా కొంచెం వాటర్ బయటకు వచ్చింది అంటే మష్రూమ్స్ కుక్ అయిపోయినట్టే. దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాక జస్ట్ స్లైట్గా ఒక 2 minutes అలా కుక్ చేశాక దీంట్లో నేనైతే ఫ్రోజన్ పీస్ అనేది వేసుకుంటున్నాను. నేనైతే ఫ్రోజన్ పీ వేసుకున్నా కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. మీరు కానీ పచ్చి బఠానీలాగా వేసేలా ఉంటే మీరు ఫస్టే కొంచెం వేసుకుంటే అవి కొంచెం ఉడుకుతాయి. దీంట్లోకి లాస్ట్లో సాల్ట్ వేస్తున్నాం. 2 cups ఆఫ్ రైస్ అనేది నేను తీసుకున్నాను కాబట్టి 2 cups ఆఫ్ వాటర్ అనేది వేస్తున్నా దీంట్లోని. ఎప్పుడైనా రైస్ 1:1 రేషియోలోనే వేసుకోవాలి. లేదు అని అంటే మీకు రైస్ అనేది చాలా ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 20 minutes స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 20 minutes అయిన తర్వాత చూసారా నాకు రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంది. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. నేనైతే ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగానే వచ్చింది. దీంతో మనం ఏమైనా ఒక వెజిటబుల్ కూర్మా లాంటిది ఏమైనా కర్రీ అనేది యాడ్ చేసుకుంటే మనకి కాంబినేషన్గా బాగుంటుంది. మీకు కానీ ఇది నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.